పెను తుఫాను ముంచుకొస్తుంది. అరేబియా సముద్రం నుంచి తీవ్ర తుఫాను తరుముకొస్తుంది. ఈ సైక్లోన్కు శక్తి అని నామకరణం చేశారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియాలో ఈశాన్యం వైపు ద్వారకాకు 270 కిలోమీటర్లు, పోరుబందర్కు 300 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీర ప్రాంతం కలిగిన 13 దేశాలు తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తాయి. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, యెమెన్ దేశాలు ఈ తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని తుఫాన్ల ప్రభావం వారం కన్నా ఎక్కువ రోజులుంటుంది. అదే సమయంలో మరో తుఫాను వస్తే ఎలా అని ఆలోచించి వాటికి పేర్లు పెట్టడం ప్రారంభించారు. అక్షర క్రమం ఆధారంగా ఒక్కో దేశం ఒక తుఫానుకు పేరు సూచిస్తుంటుంది. అయితే ఈసారి శక్తి పేరును శ్రీలంక సూచించింది.